ఈ 40 ఇయర్స్ ఫీమేల్ నా దగ్గరికొచ్చినప్పుడు చాలా డిప్రెసివ్ ఫేస్, చాలా సాడ్‌గా ఉన్నారు. "ఏమైందమ్మా" అంటే, "సార్ 2 సంవత్సరాల నుంచి నాకు చెయ్యి నొప్పుంది సార్. చెయ్యి పైకి లెగట్లేదు. డైలీ యాక్టివిటీస్ లైక్ డ్రెస్ వేసుకోవడం కానీ, జడ వేసుకోవడం కానీ, లేకపోతే సబ్బు రాసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని" చెప్పేసి నాకు చెప్పారు. "మరి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారమ్మా" అంటే, "సార్ వెళ్ళాను సార్. దగ్గరలో ఉన్న హాస్పిటల్స్‌కి వెళ్ళాను సార్. ముగ్గురు, డాక్టర్ కూడా చూసారు సార్. వాళ్ళ దగ్గరున్న ఎక్స్‌రేలు అయి తీశారు సార్. పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదన్నారు. టాబ్లెట్స్ ఇచ్చారు సార్. అట్లాగే ఎక్సర్సైజ్ చేసుకోమన్నారు. కానీ నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు సార్. మీ వీడియో నా మరిది గారు నాకు ఫార్వర్డ్ చేశారు సార్. నేను చూసి నాకు హోప్ వచ్చి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైనా అవుతదని మీ దగ్గరికొచ్చాను సార్" అని చెప్పారు. ఈ పేషెంట్‌కి మన దగ్గర ఉన్న స్కాన్ చేశాను. నా స్కాన్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అయ్యాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆవిడకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను చెప్పాను, "అమ్మ, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి లోపల. వాటిని గనక నేను ట్రీట్ చేస్తే మీకు నొప్పి తగ్గే అవకాశం ఉంది. నొప్పి తగ్గుతుంది కాబట్టి మూవ్‌మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మీలాంటి కేసెస్ కొంచెం రేర్‌గా చూస్తుంటాం. సో, కాబట్టి నేను 100% గ్యారంటీ ఇవ్వలేను కానీ, ఒక 50-60% అయినా ఇంకా కొంచెం నొప్పి తగ్గించే విధంగా నేను ప్రయత్నం అయితే చేయగలను. మీకు నమ్మకం ఉంటే ముందుకెళ్ళండమ్మా" అంటే, "సార్, నాకు అన్ని ట్రీట్మెంట్లు నాకు అయిపోయినాయి సార్. నాకు వేరే ఆప్షన్స్ కూడా లేవు. మిమ్మల్ని నేను 100% నమ్ముతాను సార్. నాకు 50% కాస్త నాకు 20% తగ్గినా చాలు" అని చెప్పేసి ఆవిడ ముందుకొచ్చారు. మేము ఆవిడని 15-20 మినిట్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీరే చూడండి. మనం చెయ్యక ముందు ఆవిడ మూవ్‌మెంట్స్ ఎట్లా ఉన్నాయి, మనం చేసిన తర్వాత వితిన్ 15-20 మినిట్స్ తర్వాత మూవ్‌మెంట్స్ ఎట్లా ఉన్నాయని మీరే గమనించగలరు. సో, ఎప్పుడైనా గానీ క్రానిక్ పెయిన్ అంటే కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఒక నొప్పి తగ్గట్లేదంటే లోపల ఏదో ఒక రీజన్ ఉంటది. ఇట్స్ కాల్డ్ రూట్ కాజ్ అంటాం. ఆ రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని గనుక ట్రీట్ చేస్తే గనుక మనం సక్సెస్ సాధించొచ్చు. మీలో ఎవరైనా గానీ ఈ ట్రోజన్ షోల్డర్ ప్రాబ్లమ్‌తో కానీ, లేకపోతే ఈ షోల్డర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ చెయ్యి పైకి లేపలేకపోతే గనక దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించిన బేసిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కానీ, లేకపోతే ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత కూడా గానీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వకపోతే గనక నన్ను సంప్రదించండి. నేను డాక్టర్ సతీష్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, CEO అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్స్ అండ్ పెరియాట్రిక్ సెంటర్ బంజారాహిల్స్, హైదరాబాద్. నేను ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ పేషెంట్ చాలా ఆనందంగా, "సార్, నేను ఒక వీడియో చేస్తాను సార్. నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేయాలి. ఇది షేర్ చేయడం వల్ల నాలాగా బాధపడే వాళ్ళకి చాలా మందికి నేను హెల్ప్ అవుతాను సార్" అని చెప్పి ఒక వీడియో చేశారు. ఆ వీడియో కూడా మీకు చూడవచ్చు. థాంక్ యూ. నా నా పేరు నాగలక్ష్మి. నేను వరంగల్ ఊరు నుంచి వచ్చాను. నేను ఈ షోల్డర్ పెయిన్ తోటి గత 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. దీనికి ఎటువంటి మూవ్‌మెంట్ లేదు. పెయిన్ తోటి కూడా ఉన్నాను. కానీ ఈరోజు ఈ కార్తీక్ సార్ దగ్గరికి వచ్చాను. కానీ ఈరోజు ఒక్కటే రోజుల 30 మినిట్స్‌లో నాకు పెయిన్ అనేది పోయింది. మళ్ళీ షోల్డర్‌కు కూడా అన్ని మూవ్‌మెంట్స్ వచ్చాయి. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇన్ని రోజుల బట్టి నేను పడ్డ బాధంతా ఒక అర్ధ గంటలో 30 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయింది.